డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్వర్ణ వాటర్ ప్లాంట్ వెనుక రావుల చెరువులో గ్యాస్ సిలిండర్ పేలి 8 మందికి గాయాలయ్యాయి. బిల్డింగ్ నుండి పెద్ద శబ్దం రావడంతో జనం పరుగులు తీశారు. బిల్డింగ్ కూలిపోవడంతో ఒక్కసారిగా రావుల చెరువు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బిల్డింగ్ లో బాణాసంచా మందు తయారీ జరుగుతున్నట్టు చుట్టుపక్కల ప్రజలు ఆరోపణ. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, డీఎస్పీ ప్రసాద్, పట్టణ సీఐ వీరబాబు ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయపడిన వారికి ఏరియా హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది, ఆరోగ్యపరంగా వాళ్ళకి అండగా ప్రభుత్వం ఉంటుంది అన్నారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన పేలుడికి గల పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్కి ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. మొత్తం స్లాబ్డ్ హౌస్, అది స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఆవిడని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ టోటల్గా 8 మంది గాయపడ్డారు. ఒకే ప్రమాదం జరిగింది. 2 కుటుంబాలు, 2 గృహాల్లో ఉన్నటువంటి 7 సుమారు ప్రమాదం జరిగింది. 2 గృహాల్లో ఉన్నటువంటి సుమారు 7 తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2-3 పరిస్థితి సీరియస్గానే ఉంది. మెరుగైన వైద్యానికి హుటాహుటిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ తరలించాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నేను అందరూ కలిసి ఇవన్నీ డిస్కస్ చేసుకుని వాళ్ళకి మెరుగైన వైద్యం ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్పాట్లో కూడా చూసాం ఏ వస్తువులు, ఏ గృహాలు, ఏ వ్యక్తులు ఇంకా గాయపడ్డారన్నది కూడా చూస్తున్నాం. అంతా నివేదిక అనేది అధికారులు తయారు చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబాలని ఆరోగ్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా, అలాగే మిగిలిన విధంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. మరి జనావాసాల మధ్య బాణాసంచా పెట్టారు కదండి, అది ఇంకా మా దృష్టికి రాలేదు. అది నిర్ధారణ అయిన తర్వాత మాట్లాడదాం.